నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగడపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరి తీరంలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, ఆనందోత్సాహాలలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు. కాతేరులో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఐ ధర్నా. గోదావరి చెంతనే ఉన్న మంచినీరు కోసం గొంతెండిపోతుందని ఆవేదన. రాజమండ్రిలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక చైతన్యం. శోభాయాత్రకు మంచి స్పందన. ఆలయాలలో ప్రత్యేక పూజలు. గోదావరి తీరంలో శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్రలో ఆధ్యాత్మిక చైతన్యం పరవళ్లు తొక్కింది. హిందువులందరూ నిత్య చైతన్యవంతంగా ఉండాలని కడప జిల్లా బ్రహ్మంగారి మఠానికి చెందిన స్వామి విరాజానంద అఖిల భారత ధర్మజాగరణ ప్రముఖ్ ఆలయ కుమార్ పిలుపునిచ్చారు. శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ నుంచి శోభాయాత్ర కోలాహలంగా సాగింది. హిందూ సమాజం నిద్రాణ నుంచి మేలుకోవాలన్నారు. మనమంతా సంఘటితంగా లేకపోతే ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయో కొన్ని ఘటనలు ఉదహరిస్తూ వివరించారు. శ్యామ్ కుమార్ మాట్లాడుతూ 1000 ఏళ్లుగా నిద్రాణంలో ఉన్న మన హిందూ జాతి ఇప్పుడిప్పుడే మేల్కొంటోందన్నారు. గడిచిన 100 ఏళ్లుగా హిందూ జాగరణకు చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు మంచి ఫలితాలనిస్తోందని పేర్కొన్నారు. శ్రీరామ శోభాయాత్ర జైరాం నినాదాలతో మారుమోగిపోయింది. బైకులపై యువత, పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీరామ ఉత్సవ సమితి ప్రతినిధులు ఎడ్లపల్లి అయ్యప్ప, జగదీష్ రాజ్ పురోహిత్, తాడోజీ సాయి పర్యవేక్షణలో శ్రీరామనవమి సందర్భంగా రాజమండ్రిలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీకి అనూహ్య స్పందన లభించింది. శ్రీరామ సేవా సమితి అధ్యక్షులు పతివాడి రామరాజు మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, మాజీ ఎంపీ మార్గాన భరత్రాం, ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి ఓలేటి సత్యనారాయణ, రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, బీజేపీ నాయకులు బొమ్ముల దత్తు, అడబాల్ రామకృష్ణ, రాజమండ్రి బీజేపీ కన్వీనర్ యనమల రంగబాబు, హీరాచంద్ జైన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముందు పోనీ భయ్యా. హలో హలో భయ్యా, హలో ముందు పోనీ. తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఆసరా ఇన్ఛార్జిగా శ్రీహరిరాజు నియమితులయ్యారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆసరా వ్యవస్థాపకుడు సుప్రీంకోర్టు న్యాయవాది హబీబ్ సుల్తాన్ అలీ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల ఆసరా ఇన్ఛార్జిగా శ్రీహరిరాజా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు నియామక పత్రం అందించారు, ప్రతిజ్ఞ చేయించారు. హబీబ్ సుల్తాన్ అలీ మాట్లాడుతూ భారతదేశం అంతటా 10కి పైగా రాష్ట్రాల్లో ఒకే లక్ష్యంతో అంకిత భావంతో ఆసరా పనిచేస్తోందన్నారు. ఇప్పటి వరకు 2500 అవగాహన సదస్సులు నిర్వహించారు. శ్రీహరిరాజా మాట్లాడుతూ వినియోగదారులకు తమ హక్కులపై అవగాహన కల్పించి వినియోగదారులు మోసపోకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. అందరి సహకారంతో అవగాహన సదస్సులు నిర్వహించి వినియోగదారులో చైతన్యం కల్పిస్తున్నట్లుగా వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాసు, ఈశ్వరాచారి, రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెడికల్ నెగ్లిజెన్స్ వస్తుంది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కానీ వస్తుంటాయి, వస్తువులు కొన్న తర్వాత ఇన్ని సర్వీసెస్ ఇన్ని రకాల కేసెస్ కూడా చేసామండి. అయితే ఈ 10 రాష్ట్రాలు జరుగుతున్నప్పుడు రాజమండ్రిలో ఈస్ట్ గోదావరి అండ్ కోనసీమ జిల్లాలకి ఇక్కడ కూడా వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పిస్తూ వినియోగదారులకు సేవలు అందించే ఉద్దేశంతో ఈరోజు మా కార్యవర్గ సభ్యులందరితో కూడా ఇక్కడ ఒక కొత్త నూతన కార్యవర్గాన్ని స్థాపించి వీళ్లతోటి అవేర్నెస్ తీసుకెళ్ళి ప్రజల్లో మమేకమై ప్రజలకు అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశంగా చేస్తున్నాం. అలాగే మెయిన్ ఏంటంటే నాకు ఇక్కడ మంచి ఆపర్చునిటీ ఏంటంటే ఈస్ట్ గోదావరి కోనసీమ జిల్లాల్లోనూ చాలామందికి ఏంటంటే కన్జ్యూమర్ యాక్ట్ గురించి ఎవరికి కూడా అవగాహన కొద్దిగా అనేది ఉంది. దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచి నాలెడ్జ్తోనూ వాళ్ళకి అవగాహన సదస్సు చేద్దామని ముఖ్య ఉద్దేశంతోనూ నేను ఈస్ట్ గోదావరి కోనసీమ జిల్లాలకి ముఖ్య ఇన్ఛార్జిగా తీసుకోవడం అనేది నా హృదయపూర్వక, ఇది నాకు ఒక అదృష్టభావంగా. రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని రాజమండ్రి బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో ఉదయం బీజేపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి పార్టీ జెండాను ఎగురవేశారు. సమాజంలో అట్టడుగున ఉన్న వారిని ముందుకు తీసుకువెళ్లడమే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమని వారు పేర్కొన్నారు. పూర్వ జనసంఘ నేతలు శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీనదయాళ్ ఉపాధ్యాయ పార్టీ కోసం తమ జీవితాలను మరియు వారి ప్రాణాలను సైతం త్యాగం చేశారన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ సారథ్యంలో బీజేపీగా అవతరించిందని, ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ కేంద్రంలో 3వసారి అధికారంలోకి రావడమే కాకుండా దేశంలో 15 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులు బొమ్మల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రేలంగి శ్రీదేవి, రాజమండ్రి కన్వీనర్ యనమల రంగబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ, ఎన్ హారిక, ఎర్ర నాగదేవి, బీజేపీ జిల్లా మీడియా ఇన్ఛార్జి వీర ఆంజనేయులు, గుర్రాల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. పార్టీ మాధ్యమంగా దేశానికి చేసినటువంటి సేవ ఇవాళ మా పార్టీకి పునాది అని చెప్పి మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. వారి బలిదానం మీద ఇవాళ పార్టీ నిలబడి ఉన్నది కనుక ఆ ఆదర్శ పురుషులందరినీ కూడా మేము ఆదర్శంగా తీసుకుంటూ వారు చూపినటువంటి మార్గంలో నడుస్తూ వారు అడుగుజాడల్ని అనుసరిస్తూ పార్టీకి ఇవాళ తిరిగి అంటే కేవలం ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకోవటం కాదు, కానీ ప్రతి కార్యకర్త కూడా పార్టీ సేవకి తద్వారా దేశ సేవకి పునరంకితం అవుతూ ఇవాళ మేము ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించుకుంటున్నాం. ప్రతి కార్యకర్తకి కూడా నేను ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వారందరూ. రాజమండ్రి రూరల్ కాతేరు సుబ్బారావుపేటలో ప్రజలకు మంచినీరు అందుబాటులో లేదని సిపిఐ నాయకులు నిరసన ప్రదర్శన చేశారు. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు పంచాయతీ సుబ్బారావుపేట
తాడికట్లవారి వీధిలో అనేక సమస్యలు పెరిగిపోతున్నాయని, వెంటనే ఆ సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో కాతేరు సచివాలయం వద్ద సుమారు గంట పాటు ధర్నా నిర్వహించారు. అనంతరం సచివాలయం కార్యదర్శి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ గత 2 నెలలుగా మంచినీరు లేక ప్రజలు విలవిల్లాడుతున్నారని ఆయన తెలిపారు. డ్రైనేజీ సౌకర్యం కూడా లేకపోవడంతో మురికి నీరు రోడ్డు మీదే ప్రవహిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీరు పైపులు వేసి 2 నెలలు కావస్తున్నా ఇప్పటికీ మంచినీరు రాలేదన్నారు. దోమకాటు వల్ల విష జ్వరాలతో చిన్నపిల్లలు, వృద్ధులతో సహా అందరూ ఆసుపత్రి పాలవుతున్నారని ఆయన తెలిపారు. చెత్త తీసుకువెళ్లే వాహనాలు కూడా రావడం లేదని ఆయన మండిపడ్డారు. ప్రజల చేత ఇంటి పన్నులు, కుళాయి పన్నులు కట్టించుకోవడమే తప్ప కనీసం వారికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో పంచాయతీ ఘోరంగా విఫలమైందని ఆయన చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, నగర కమిటీ సభ్యులు కె శ్రీనివాస్, పి లావణ్య, చింతలపూడి సునీల్, పి త్రిమూర్తులు, టి నాగేశ్వరరావు, స్థానిక నాయకులు సావిత్రి, వెంకటలక్ష్మి, శ్రీదేవి, వరలక్ష్మి, సూర్యకుమారి, లక్ష్మీ పాపాయమ్మ తదితరులు పాల్గొన్నారు. చాలా దారుణమైన పరిస్థితి నెలకొని ఉంది. ఈ వీధిలో సుబ్బారావుపేటలో ఉన్న ఈ తాడికట్ల వారి వీధులు డ్రైనేజీలు తీయట్లేదు, చెత్త బండ్లు రావట్లేదు. ఎందుకు రావట్లేదురా అంటే అవన్నీ పాడైపోయినాడు. మరి పన్ను ఎందుకు మీరు కట్టించుకుంటున్నారు? చెత్త పన్ను, ఇంటి పన్ను, కరెంటు బిల్లు. రాజమండ్రి లలితానగర్ 5వ వీధిలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక లలితానగర్ 5వ వీధిలో శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అర్చకులు పాకాల ప్రసాద్ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. నాగేంద్ర దంపతులు కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అన్నవరం పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమానికి నామనవాసు ఇసుకపల్లి శ్రీనివాస్, పిల్లా సతీష్, తాతాజీ, దుర్గామోహన్, లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు, పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. రాజమండ్రి దేవీ చౌక్ శ్రీ దశావతార సీతారామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవీ చౌక్లో వేంచేసి ఉన్న దశావతార సీతారామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారామస్వామివారి కళ్యాణం అత్యంత ఘనంగా నిర్వహించారు. వేద పండితుల చేత కళ్యాణాన్ని సాంప్రదాయ పద్ధతిలో బెజవాడ వెంకటేశ్వరరావు, శేషకుమారి దంపతులు కళ్యాణం చేయించారు. ఆలయ ప్రధాన అర్చకులు బి కామరాజు స్వామివారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, సత్యనారాయణమూర్తి, మదన గోపాలస్వామి, పి సత్యనారాయణ, దేవీ ఉత్సవ కమిటీ సభ్యులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని కళ్యాణాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు ఆకుల వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు గంతకూర అప్పారావు, గంట్ల వెంకన్న, ప్రగడ శంకర్రావు, పిల్లా వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ముఖ్య అతిథులను స్వామివారి ఫోటో శాలువాలతో సత్కరించారు. రాజమండ్రి వీరభద్రపురం శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వీరభద్రపురం శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఆలయ ధర్మకర్తలు వారధి ఆంజనేయులు, లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు చక్రవర్తులు రవికుమార్ ఆచార్యులు, వినయ్ కుమార్ ఆచార్యులు పర్యవేక్షణలో కట్టంగి శ్రీనివాస్, శ్రీదేవి దంపతులచే విశేషంగా ఈ కళ్యాణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారధి హనుమంతరావు, వారధి నాగబాబు, నామన వాసు, నిమిషకవి, వెంకటేష్, జక్కా నాగేశ్వరరావు, టేక్ శంకర్, అప్పన సుబ్రహ్మణ్యం, రాఘవ, వాసంశెట్టి వీరబాబు, కందుకూరి శ్రీహరి, వారధి నాగు, వారధి హరి, వారధి రాజు సుమారు 600 మంది భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
రాజమండ్రి బెస్తావీధి రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక బెస్తవీధి రామాలయంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని పల్లకిలో డీజే సాంగ్స్, సన్నాయి మేళాలతో, డాన్సులతో, చిన్నారుల నృత్యాలతో జై శ్రీరామ్ అంటూ నినదిస్తూ పురవీధుల్లో అత్యంత వైభవంగా ఊరేగించారు. ఈ ఊరేగింపులో స్వామివారిని దర్శించుకున్న భక్తులందరికీ స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. భక్తులు, మహిళలు విచ్చేసి స్వామివారి ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గౌతమి గోదావరి బెస్తవార సంక్షేమ సంఘ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. రాజమండ్రి సరస్వతి ఘాట్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్ జ్ఞానసరస్వతి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని దంపతుల చేత నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ మేనేజింగ్ ట్రస్టీ తోట సుబ్బారావు పర్యవేక్షణ జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు చేసి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. అనంతరం పానకం, వడపప్పు, పులిహోర, ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీను, పలువురు పెద్దలు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. మాంగళ్యం దందనామీనాం లోకరక్షణ హేతునా కండే పద్మావజమగే సంజీవ సరదామ్యతో మాంగళ్యదార్ణ ముహూర్తస్సు ముహూర్తస్తు గోవింద. మాంగళ్యం దందనామీనాం లోకరక్షణ హేతునా కంటే పద్మావజమగే. రాజమండ్రి కొత్తపేట 1వ వీధి శ్రీరామ దుర్గాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం కొత్తపేట 1వ వీధిలో శ్రీ రామదుర్గాలయం వద్ద శ్రీరామనవమి సందర్భంగా ఉదయం స్వామివారి పల్లకీ సేవ, మేళతాళాలతో పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం శ్రీ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణంలో ఏళ్ల నాగేంద్రరావు, సునీత దంపతులు, కంచెర్ల సుబ్రహ్మణ్యం, అంజలి దంపతులు, బోను తులసి, భవానీ దంపతులు కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శారదాకుమారి, ప్రభావతి, దీప్తి, మహాలక్ష్మి, లత, హైమ, నవ్య, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ శోభాయాత్ర పేరిట నగరంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ విజయవంతం అయ్యిందని శ్రీరామ ఉత్సవ సమితి అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది పతివాడ రామరాజు హర్షం వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శ్రీరామ ఉత్సవ సమితి అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది పతివాడ రామరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గతం కంటే ఎక్కువగా భక్తులు శ్రీరామ శోభాయాత్ర ర్యాలీలో పాల్గొన్నారని, తిలకించడానికి కూడా అధిక సంఖ్యలో జనం విచ్చేశారని తెలిపారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఉపాధ్యక్షులు రామ్ కుమార్ రామ్ యాదవ్ మాట్లాడుతూ పుష్కర్ ఘాట్ నుంచి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీలో 25,000 బైకులపై 45,000 మందికి పైగా పాల్గొన్నారని పేర్కొన్నారు. 13.2 కిలోమీటర్ల పొడవున దాదాపు 20 జంక్షన్ల మీదుగా సాగి ఈ యాత్ర తిరిగి పుష్కర్ ఘాట్కి ర్యాలీ చేరిందని వివరించారు. 300 మంది వాలంటీర్లు 40 రోజుల పాటు శ్రమించారని, మరో 500 నుంచి 700 మంది, మొత్తం మీద 1000 మంది వాలంటీర్లు సేవలు అందించారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎడ్లపల్లి అయ్యప్ప, కార్యవర్గ సభ్యులు గండేపూడి సురేష్, కర్రి శ్రీనివాస్, కొత్త సత్య, దినేష్ లాల్, రమణ, యానాపు యేసు తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ మీడియా మిత్రుల ద్వారా మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం.
ఏదైనా సక్సెస్ అవుతుంది, జనం వస్తారు. కానీ క్రమశిక్షణతో జరగడం అనేది ఒకటే అయితే అటువంటి క్రమశిక్షణ అలవాటు చేయడము, ఎటువంటిదో ఇంతకుముందు జరిగిందనేది ప్రజలకు చెప్పడము, దీనికి ప్రోత్సహించడము మీ మీడియాపై ఆధారపడి ఉంది. 5-6 రోజులు మీ మీడియా చేసిన అనేక విషయాల్ని శ్రీరామ సమితి కృతజ్ఞతపూర్వకంగా ఉంటుంది. ఈ ఉత్సవాన్ని ఏదైతే ఉంది బైక్రాలీని దత్తత తీసుకుందండి, అది మాత్రం మేము చెప్పగలం. ఆ నగరమందరిలో ప్రతి చోట కూడా, ప్రతి వీధిలో కూడా ప్రజలే బయటకు వచ్చి వాళ్ళందరూ వాళ్ళే ఏం కావాలో అమర్చడము, సపోర్ట్ ఇవ్వడము, జై నాదాలు పలకడం, ఇవన్నీ కూడా చేయడం వలన చాలా కూడా మాకు పని ఈజీ అయిపోయింది. దాంతోపాటు ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, వాళ్ళ ప్రెజెన్స్ ఆదిరెడ్డి ఎమ్మెల్యే వాసు గారు అవ్వచ్చు, లేదంటే మన పురంధేశ్వరి గారు అవ్వచ్చు, మాజీ ఎంపీ భరత్ గారు అవ్వచ్చు, అనుసూరి శ్రీనివాస్ గారు అవ్వచ్చు, అలాగే ఇంకా తదితరులు చాలామంది. రాజమండ్రి ఇన్నిస్పేట మహాకాళేశ్వర ఆలయ తృతీయ వార్షికోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం ఇన్నిస్పేట శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో తృతీయ వార్షికోత్సవాల్లో భాగంగా శ్రీరామనవమి ఆలయ ధర్మకర్త పట్టపగల వెంకట్రావు అల్లుళ్ళు, కూతుళ్ళు దండుమేని వెంకట సుబ్బారావు, బాల మాలతీదేవి దంపతులు నాగేంద్రరావు, బాల శారదాదేవి దంపతులచే మండపారాధనలు, వాస్తు హోమం, మూలమంత్ర హోమాలు, నీరాజన మంత్రపుష్పాలు, వేదస్వస్తి కార్యక్రమాలతో ముగించుకుని సోమవారం ఉదయం మండపార్చనలు, హోమాలు, అష్టోత్తర కలశాభిషేకాలు, శని భగవానుడికి శిఖర యంత్రస్థాపన, మహాకాళేశ్వర స్వామివారికి అన్నాభిషేకం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. రాజమండ్రి మోరంపూడి స్విమ్మింగ్ పూల్ ఎదురుగా శ్రీ షిరిడీ సాయి మందిరంలో సీతారాముల కళ్యాణం జరిగింది. మోరంపూడి స్విమ్మింగ్ పూల్ ఎదురుగా శ్రీ షిరిడీ సాయి మందిరంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. ఆకుల సతీష్ కుమార్, సాయి రజిత, సాయి ప్రవల్లిక, దినేష్ దంపతులు ఈ కళ్యాణం జరిపించారు. బెజవాడ ట్రస్ట్ చైర్మన్ బెజవాడ రంగారావు, నాగలక్ష్మి, బెజవాడ యశ్వంత్, శ్రీనివాస్, రంగనాథ్, హర్షిత, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి అన్నదాన కమిటీ ప్రతినిధులు పిల్లాడి వెంకన్న, ఈలిశెట్టి రామసాయి, బెజవాడ సత్యసాయి, త్రినాథ్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి కోరుకొండ రోడ్డు మార్కెట్ యార్డ్ శ్రీ అభయాస్ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్ మార్కెట్ యార్డు పక్కన వేయించేసి ఉన్న శ్రీ అభయహస్తాంజనేయ స్వామి ప్రార్థనా మందిరం వద్ద శ్రీరామనవమి కళ్యాణోత్సవాలు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేశారు. పవన తనయ ధ్యాన గురుమఠం సభ్యులు మహదాసు భువనేశ్వర్, షాజీ, విశ్వనాథ్, ప్రభ, తెలుగుదేశం పార్టీ 43వ వార్డు కమిటీ సభ్యులు విచ్చేశారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
రాజమండ్రి శీలం నూకరాజు కంపెనీ సిగ్నేచర్ అపార్ట్మెంట్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రరావు శీలం నూకరాజు కంపెనీ ఎంకే సిగ్నేచర్ అపార్ట్మెంట్ నివాసులు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ముందుగా అర్చకులు విశ్వక్షేణ ఆరాధన, మండప పూజ, కళ్యాణం చేశారు. దంపతులు కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఎంకే సిగ్నేచర్ కమిటీ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, సెక్రటరీ పృథ్వీ, ట్రెజరర్ సత్యనారాయణ, కమిటీ సభ్యులు కేఎస్వి సత్యనారాయణరాజు, కిరణ్ కుమార్, సుబ్రహ్మణ్యం, డాక్టర్ షకీర్, శ్రీనివాసరావు, శివాని తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ కళ్యాణం అనంతరం స్వామివారి ప్రసాదం అలాగే అల్పాహారాన్ని అందించారు. రాజమండ్రి విఎల్పురంలో పార్కులో వికాస్ సంస్థ ఆధ్వర్యంలో పలువురికి వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేశారు. వికాస్ సంస్థ ఎంతో ఔదార్యంతో వృద్ధులను, వికలాంగులను ఆదరించడం గొప్ప సేవా దృక్పథమని స్వర్ణాంధ్ర వృద్ధుల సేవా కేంద్రం వ్యవస్థాపకులు డాక్టర్ గుబ్బల్ రాంబాబు అన్నారు. వికాస్ సంస్థ అందిస్తున్న వృద్ధాప్య పింఛన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం ఉదయం స్థానిక బిఎల్పురం పార్కులో జరిగింది. ఈ కార్యక్రమంలో రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 మంది వృద్ధులకు రాంబాబు చేతుల మీదుగా వృద్ధాప్య పింఛన్లు అందజేశారు. వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 11 ఏళ్లుగా వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు ఇవ్వడంతో పాటు పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి కె విజయ్ కుమార్కు రాజమహేంద్రవరం కన్జ్యూమర్ కోర్ట్ జడ్జ్ నోకారపు సుష్మా తన వంతు ఆర్థిక సహాయం అందజేశారు. తొలుత పార్క్లోని సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గోదావరి సిమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుబ్బల వెంకటరమణ, కొంటేటి శ్రీనివాస్, దొళ్ళ రవి, చల్లా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తక్షణ అవసరాలన్నీ కూడా స్థానికంగా ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలే మరి ప్రజలకు సహాయం చేస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ప్రభాకర్ రావు గారు వారి తల్లిదండ్రులు, వారి బంధుమిత్రులు లేదా గ్రామంలో చూసినటువంటి ఆ సమస్యల్ని ఈరోజు రాజమండ్రి లాంటి పెద్ద నగరంలో మరి ప్రతి నెల పెన్షన్స్ ఇస్తూ వృద్ధుల్ని ఆదరించడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. వారికి మనందరం కడియం మండలం ఊరువాడ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. శ్రీరామనవమి వేడుకలు కడియం మండల ప్రజలు వైభవంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో రామాలయాలకు పోటెత్తిన భక్తులు సీతారామ కళ్యాణ వైభవోపేతంగా జరిపించారు. ఈ కళ్యాణ ఘట్టాన్ని భక్తులు తిలకించి కడియం మండలం కడియపులంక వడ్డీ కింద రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. సాయి కిషోర్ శర్మ ఆధ్వర్యంలో ఈలి శ్రీకృష్ణ నారాయణమూర్తి, లక్ష్మీ దంపతులచే సీతారామ కళ్యాణం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సీతారాముల వారిని దర్శించుకున్నారు. భక్తులకు పానకం పంపిణీ చేశారు. ఈలి బేబీ దంపతులు తమ స్వీయ నిధులతో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కడియపులంక వడ్డీ కింద రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. కడియం మండలం కడియపులంక వడ్డీ కింద రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీకం సాయి కిషోర్ శర్మ ఆధ్వర్యంలో ఈలి శ్రీకృష్ణ నారాయణమూర్తి, లక్ష్మీ దంపతులచే సీతారాముల కళ్యాణం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సీతారాముల వారిని దర్శించుకున్నారు. భక్తులకు పానకం పంపిణీ చేశారు. ఈలి బేబీ దంపతులు తమ స్వీయ నిధులతో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో SGS ప్రభుత్వ ట్రైనింగ్ అవగాహన సదస్సు నిర్వహించారు. నేటి సమాజంలో ఇంకా చాలామంది మూఢనమ్మకాలు, తావీదులు, చేతబడులు పేరుతో మోసానికి గురవుతున్నారని, వాటి పట్ల అవగాహన కల్పించుకుని చైతన్యవంతమైతే అన్ని విధాలుగా ఉపయోగం ఉంటుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక SGS ప్రభుత్వ ట్రైనింగ్ కళాశాలలో ఉపాధ్యాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. మానవతా కార్యవర్గ సభ్యుడు, KSR ఆసుపత్రి అధినేత, మాజీ కార్పొరేటర్ డాక్టర్ కొమ్మా శ్రీనివాసరావు కాబోయే ఉపాధ్యాయులకు సమాజంలో మూఢనమ్మకాలు, చేతబడులు, తావీదులతో చేస్తున్న మోసాలను ప్రయోగాత్మకంగా వివరించారు. అనంతరం శాంతి ENT ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ సత్య రవికాంత్, మానవతా KSR ఆసుపత్రి సహకారంతో ఒకరికి వినికిడి యంత్రాన్ని బహుకరించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ K బ్రహ్మచారి, డాక్టర్ జ్యోత్స్న, డాక్టర్ కొమ్మా సుస్మితలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మానవతా రీజనల్ చైర్మన్ CHSS ప్రసాద్ రెడ్డి, ప్రెసిడెంట్ P కృష్ణప్రసాద్ రెడ్డి, ప్రియదర్శిని, K ప్రకాష్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సత్యాది, బోర్లగడ్డ మురళి, BSN మూర్తి తదితరులు పాల్గొన్నారు. వేరే వాళ్ళకి మనిషి చనిపోయిన తర్వాత ఆ బాడీని, ఆ కార్యాన్ని తీసుకుని, అదే కంటి గుడ్డు మీద ఉండే పల్చని పొలం తీసుకుని వేరే వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే నలుగురికి వేసే ఛాన్సెస్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో 40,000 మంది ఉన్నారు నీడీ పీపుల్ అలాగా, కానీ ఇచ్చేవాళ్ళు మాత్రం 0.1% కూడా లేరు. ఎందుకంటే వీళ్ళకి దీని మీద అవగాహన లేక. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా నడవలేని పరిస్థితులని కర్ర పట్టుకొని రోడ్డు మీద వెళ్తున్నా, ఇంట్లో కూర్చున్నా కర్ర చేతిలో ఉన్నంత వరకు కుక్కలు కరవండి. ఇది కాన్సెప్ట్ అండి. అయితే ఇప్పుడు మీకు ఏంటంటే, ఇప్పుడు ఇది బాటిల్ కొనడానికని బ్రాందీ షాప్కి వెళ్ళారండి. ఏంటంటే మా టీచర్స్ అందరికీను ప్రోగ్రామ్ ఇవ్వాలండి ఈ సారం మీద అంటే, తక్కువ టీచర్స్ బ్రాండ్ అని చెప్పేసి బాటిల్ ఇచ్చాడండి. అంటే దానికి కూడా మీ వేరే పెట్టారు. సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తాడేపల్లి ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తర్వులను అనుసరించి 2025-26 విద్యా సంవత్సరానికి ప్రథమ సంవత్సరం ఇంటర్మీడియట్ జనరల్ మరియు వొకేషనల్ విభాగాల్లో 7/4/2025 సోమవారం నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల రాజమహేంద్రవరం నందు అడ్మిషన్లు చేసుకొనబడును. 10వ తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణులు అయ్యేవారు వచ్చి ముందుగా అడ్మిషన్లు పొందవచ్చును. ప్రభుత్వ జూనియర్ కళాశాల రాజమహేంద్రవరం కళాశాలలో ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం, బైపీసీ ఇంగ్లీష్ మీడియం, CEC ఇంగ్లీష్ మీడియం, ఎంపీసీ తెలుగు మీడియం, బైపీసీ తెలుగు మీడియం, CEC గ్రూపులు మరియు వొకేషనల్ విభాగంలో OA, ANT, CSE, MLT, MPHW, CT, PTG, ET, HO, M&AT అను 10 గ్రూపులు కలవు. కావున ఆసక్తి గల విద్యార్థులు 7/4/2025 నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆఫీస్ నందు సంప్రదించి అడ్మిషన్కు దరఖాస్తులు పొందవచ్చునని, అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు 7వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు అన్ని కళాశాల పరిధిలో ఫండమెంటల్స్ మరియు బ్రిడ్జ్ కోర్స్ బోధించబడును. కావున విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ NSVL నరసింహం మరియు అధ్యాపక సిబ్బంది తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి తీరంలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, ఆనందోత్సాహాలలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు. కాతేరులో మౌలిక సదుపాయాలు కల్పించాలని CPI ధర్నా, గోదావరి చెంతనే ఉన్న మంచినీరు కోసం గొంతెండిపోతుందని ఆవేదన. రాజమండ్రిలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక చైతన్యం, శోభాయాత్రకు మంచి స్పందన, ఆలయాలలో ప్రత్యేక పూజలు. CCC న్యూస్ సమాప్తం. నమస్కారం.